సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి తొందరలో పుష్ప 2 ద రూల్స్ ఆఫ్ సినిమా వస్తుంది. సో దాని గురించి అయితే ఒక బ్యానర్ చేశాను అనమాట. సో నేను పిఎన్జీలు కూడా ప్యాక్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీకు రాకపోతే వీడియోస్లో చూడండి. సో నేను పుష్ప 2 హెచ్డి పేజీలు అయితే ఇచ్చానమాట. దాంట్లో ఇప్పటికప్పుడు కొత్త వస్తే ఉన్నాయండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. సో దాంట్లో ఇప్పటికప్పుడు పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి బ్యానర్ అనమాట. ఎలా చేయాలని చూసాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. సో నేను పిక్సెల్లో ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. నేను క్యాన్సిల్ నక్కున్న తర్వాత సో దీన్ని డిలీట్ చేసుకొని ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది లేయర్ సింబల్లో ఇమేజ్ సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చూసిన తర్వాత క్లిక్ చేసుకుని ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే ఇస్తానండి. స్నాప్షాట్ రెడీ చేసి పెట్టుకుంది. సో ఆ ఇమేజ్ మీరు తీసుకోండి. తర్వాత వచ్చేసరికి దీన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీన్ని డైరెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మధ్యలో డబ్బా క్లిక్ చేసుకుంటే దీంట్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ పడతాయి. కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. ఇది ఒక మైనస్ ఇమేజ్ పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. తర్వాత వచ్చేసరికి 21 పెట్టినానండి. ఎక్కువ తక్కువ చూసుకోండి. చేసినాను 21 పెట్టినాను. తర్వాత వచ్చేసరికి 29 పెట్టుకోండి. చూడండి అక్కడ మైనస్ నాకు కూడా పోతుంటే తగ్గిపోతుంది అనమాట. ఈ ప్లస్ నాకు తినమాట పెరుగుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. సో మనకి ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లైటింగ్ కానీ ఎన్ని కానీ మనకి అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడైతే. సో దీన్ని లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సో దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఫ్లిప్ చేసుకుంటున్నానండి. మనకి ఉంటుంది అనమాట. దీన్ని చేసుకొని ఇది కాదు దీన్ని చేసుకున్న తర్వాత చూడండి దీన్ని ఇలా అనుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీన్ని లాక్ చేసుకొని ప్లస్ బటన్ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఒక ఇమేజ్ కావాలి కాబట్టి సో ఆ ఇమేజ్ ఎలా ఉండాలంటే మనకి చూపిస్తాను చూడండి. నేనైతే పిక్సార్ట్లో కొంచెం లైట్గా ఎడిట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ తీసుకున్నానండి. సో ఆ ఇమేజ్ కూడా తీసుకున్న తర్వాత దీనైతే సో ఎలా ఉందో అలాగే పెట్టేసుకోండి. దాన్ని కళ్ళి మాకండి ఇంకా. సో అది ఎలా ఉందో అలాగే పెట్టేసుకోండి. దాన్ని కళ్ళకుండా అలాగే ఉంచుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక పుష్ప 2 టైటిల్ తీసుకున్నానండి. సో దీన్ని ఏం చేస్తారంటే మీకు ఎక్కడ కావాలి చూసుకుని దాని దగ్గర పెట్టుకోండి. సో నాకైతే ఇప్పుడు చూడండి నేనైతే కొంచెం ఏం చేశానంటే దీన్ని కొంచెం ఇలా తగ్గించుకొని సో మీకు ఎక్కడ కావాలి చూసుకుని దాని దగ్గర పెట్టుకోండి. నేనైతే కొంచెం ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఎందుకో నాకు కొంచెం శాచురేషన్ ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తగ్గించుకున్నాను. సో మనకి ఈ టైప్ వచ్చిందనమాట. తర్వాత వచ్చేసరికి దీన్ని తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి కొంచెం కలర్ అనేది కొంచెం పెంచుకొని బ్రైట్నెస్ తగ్గించుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దీనికి ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకొని మళ్ళీ ప్లస్ బటన్ కాల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ అనేది యాడ్ చేయకుండా నాకు నార్మల్గా ఉన్న ఫొటోస్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆ ఫొటోస్ కూడా తీసుకుంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాదు సో ఇదనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకొని సో నాకైతే ఎక్కడ కలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది అనిపించింది. ఇలా పెట్టుకుని అనిపించింది. సో మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీన్ని లాక్ చేసుకొని దీనైతే కొంచెం చిన్న చేసుకున్నానండి. సో మనకేంటంటే కొంచెం ఎఫెక్ట్గా కనిపించడం కోసం కొంచెం చిన్న చేసి పెట్టుకున్నాను. సో మనకేంటంటే అంత ఎక్కువ వద్దు తక్కువ వద్దు, కానీ మన పైన మాత్రం హెడ్ కట్ చూసుకోండి. సో దీన్ని ఎలా అనుకున్నాను. సో మనకి ఈ టైప్ వచ్చిందనమాట. చూసుకోండి ఒకసారి పైన కూడా చూసుకోండి, పైన కింద ఒకసారి చూసుకొని సో మీకు ఎలాగ చూసుకొని పెట్టుకోండి. నాకైతే రొటేట్ అక్కడ అనిపిస్తుంది. ఇలా పెట్టుకుంటే బాగుంది అనిపించింది. తర్వాత నేను లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా అయిపోయిందనమాట. కొంచెం పుష్ప 2 టైటిల్ అని కొంచెం పైగా పెద్దగా అనుకున్నాను, కొంచెం పైకి అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను లాక్ చేసుకొని మళ్ళీ మనం తీసుకున్నాం కదా దాన్ని డూప్లికేట్ చేసుకున్నానండి. సో దీంట్లో ఏంటంటే నాకు కొంచెం షేప్స్ ఉన్నాయన్నమాట. మీ షేప్స్ పెట్టుకుంటారో పెట్టుకోకపోతే మీ ఇష్టం అనమాట. సో ఈ షేప్స్ అనేది మనకి ఇక్కడే ఉంటాయండి. మనకి ఇన్స్టాగ్రామ్ మన పిక్సెల్ లెవెల్లోనే ఉంటాయి. చూసుకొని పెట్టుకోండి మీకు అన్ని కావాలనుకున్నారు. సో నాకైతే ఇలా పెట్టుకోవాలనిపించింది. పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నానండి. మళ్ళీ ప్లస్ బటన్ న్యూ టెక్స్ట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత దీని ఏం చేస్తుంటే దీన్ని ఇలా తీసేసుకొని సో నేనైతే అన్నో 6లో కన్వర్ట్ చేసి పెట్టుకున్నా. మ్యాటర్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. సో మ్యాటర్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థం కాదు ఇప్పుడు. సో దీంట్లో ఏంటంటే చిత్ర విడుదల సందర్భంగా
అల్లు అర్జున్ అభిమానులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఇవే మా క్రిస్మస్ శుభాకాంక్షలు చిన్న కొటేషన్లో తీసుకున్నాను. సో ఆ కొటేషన్ కూడా నేను ఏం చేస్తానంటే పెట్టుకున్నాను జరుగుతుంది అనమాట. సో మీరు ఏ కొటేషన్స్ నీట్గా తీసుకుని ట్రై చేయండి. నీట్గా తీసుకున్నాను కాబట్టి సో దీన్ని తీసుకున్న తర్వాత నాకైతే మంచిగా అనిపించలేదు. సో కొన్ని దీంట్లో కొన్ని అను 6 ఏంటంటే కొన్ని పోతాయండి. అది మీరు పట్టించుకోకుండా ఉంటే మంచిదన్నమాట. సో నేనైతే దీంట్లో నేనైతే లత తీసుకున్నాను. లత అయితే మామూలుగా తీసుకున్నాను. సో మీరు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి. నేనైతే లత అయితే కొంచెం బాగుంది అనిపించింది. తర్వాత వచ్చేసరికి నాకు కింద కొంచెం ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ అనిపించింది. దాన్ని ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్తున్నానండి. దీన్ని ఏం చేస్తాను కొంచెం తగ్గించుకున్నాను. మీకు ఎంతగా చూసుకుని దాని దగ్గర పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకు ఎంతగా ఇది కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసరికి మనకి మధ్యలో స్పేస్ ఎక్కువ వచ్చిందండి. ఈ ఫాంట్కి అంటే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్కలాగా స్పేస్ వచ్చిందన్నమాట. దాన్ని తగ్గించుకున్నాను. అయితే చాలు, ఎక్కువ వద్దు, చూసుకోండి. నాకు సరిపోయింది. సరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే కలర్ వచ్చేసరికి ఏదో ఒక కలర్ తీసుకోండి. నేను పింక్ కలర్ తీసుకున్నాను. పింక్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి లైటింగ్ అనేది అది స్ట్రోక్ అనేది పెంచుకుంటే మనకి ఇటు వచ్చిందనమాట. ఇప్పుడు తర్వాత వచ్చేసరికి ఈ కలర్లు ఏమి చూసుకొని మీరు నచ్చినట్టుగా పెట్టుకోండి. సో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. నాకైతే ఇలా వచ్చిందనమాట ఎడిటింగ్ అనేది. సో మీకు ఎలా వచ్చిందని నాకు కింద నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో నాకు కొంచెం సెండ్ చేయండి. తీసుకొని చూసి చెప్తాను ఎలా వచ్చిందనేది. ఇలా వచ్చిన తర్వాత నాకైతే కొంచెం వెనకాల కొంచెం ఎఫెక్ట్ కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తానంటే డ్రామాలోకి వెళ్తున్నాను. పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత టచ్ చేసిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా అనుకున్న తర్వాత దీని నుంచి పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే వెనకాల కింద పంపించుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి కలర్ అనేది లైట్ ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను. సో చూడటానికి కూడా లుక్ఫుల్ కనిపించడం కోసం. సో మనకి ఈ టైప్ అది వచ్చిందనమాట. సో ఇదనమాట. చూసాను నీకు వచ్చింది. సో వీడియో ఇది గాయ్స్, నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.